అగు మీరేంది పడుకోనున్నారు? పొలంకి పోరా? అగు పోతనే, ఎందుకంత తొందర? ఆడ పొలంలో ఎవరు లేరా? పొలాన్ని ఇట్లా వదిలిపెట్టేస్తారు? అరే ఉన్నాడే, మన భీమయ్య ఉన్నాడు ఆడ. అచ్చా అచ్చా, ఆహా. అరే జరంతా రెస్ట్ తీసుకొని జరంతా కూలర్లో మంచిగా హాయిగా నిద్రతాను జరంతా పడుకొని పోతా. సరే సరే కానీ పోయారు కానీ ఇగో నేను చెప్తున్నా, వంట చేసి పెట్టినా, ఇక మీరు భోజనం మీరే చేసుకొని తీసుకొని సరేనా? నేను జర అడిగిపోతా, చెప్పినాను కదా నిన్న. ఏడికి పోతావు? అరే చెప్పినాను కదా స్కూల్కి పోతాను ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అరే పోతున్నావా అని అర్థం చెప్పినా పోతావు? ఎందుకే నీకు వయసు అయింది, కూర్చొని నీ కొడుకు సంపాదిస్తాడు కదా ఇక, నీకెందుకు అంత బాధ? అరే నీకేమైతుంది? నేను మీకు తెలుసు కదా నాకు టీచర్ జాబ్ అంటే మస్తు ఇష్టమని. మీకెందుకు టెన్షన్? పాస్ అయితేనే చేస్తాం కదా. జరంతా ఇంటర్వ్యూకి ఓనియండి, ఏమైతుంది మీకు? ఎప్పుడు లేదు ఇప్పుడు నన్ను ఆటంకం పెడతాండ్రు. ఏడికి పోతున్నావు, ఏం చెప్తాను? అప్పుడే అడగలే, ఇప్పుడెందుకు అడుగుతాండ్రు? అరే నేనేం డౌట్ పడతలే, నిన్నేం ఆపుతలే. ఓ నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వు, సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ కూడా చేయి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇక ఊరికే అడుగుతానని, నిజంగానే చేస్తానవా అని. అవ్వ నిజంగా చెప్తా నేను జాబు. నేను పోతాన్నా, టైం అవుతుంది. ఇక నేను పోతా, మళ్ళా అన్నం గిన్నం చేసి పెట్టిన ఆడ సరేనా? ఇక మధ్యాహ్నం వరకు అత్తను రాను, సాయంత్రం వరకు జరంతా మీరే చాయ్ పెట్టుకొని తాగుండ్రి. ఇక పోయేటప్పుడు గడియం లాకలు పెట్టి ఓన్రి సరేనా? తాళాలు జరంతా మన లక్ష్మి వాళ్ళ ఇంటికి ఇచ్చి పోండ్రి. ఎందుకంటే వచ్చేటప్పుడు నేను లక్ష్మి వాళ్ళ ఇంటి నుంచి వస్తా కాబట్టి ఇక నువ్వు ఆడే తాళాలు ఇచ్చివో. సరే సరే పో మళ్ళా. ఆల్ బెస్ట్. ఆల్ బెస్ట్ కాదు, ఆల్ ద బెస్ట్ అంటారు. ఏదో ఒకటి పో మళ్ళా. సరే సరే. అగో పుష్ప రెడీ అయినవారా? అవు ఆంటీ రెడీ అయినా, మీకోసమే వెయిటింగ్. నువ్వు కూడా వచ్చేసినావారా మానస? అవు ఆంటీ వచ్చేసినాయిగా, ఈడే కూర్చొని ఉన్నా, ఇద్దరం కలిసి పోదామని, అంటే ముగ్గురం కలిసి పోదామని. అచ్చా అచ్చా, వెరీ గుడ్ వెరీ గుడ్, మంచిగా చేసిండ్రా. పోదామా మళ్ళా? ఓ మేడము, మమ్మల్ని మర్చిపోతారు కదా కాబోయే మేడం. ఆగు అట్లా లేదే లచ్చి, అట్లా లేదు. జరంతా జల్దీలో ఉన్నాం కదా, రెండు ఆడానికి వస్తుంది. ఒకటికి రమ్మన్నాడు సారు, ఇంత లేటు పోతే ఎట్లనే? ఇంటర్వ్యూకే లేటు పోతే మళ్ళా స్కూల్కి జల్దత్తా అని ఆయనకి ఏమైనా భరోసా ఉంటుందా? అవు కరెక్టేనే, 4కి వరకు ఉంది కదా, మీరు ఎందుకు అంత టెన్షన్ పడతాను? ఇదేమన్నా సిటీనా? మన ఊర్లో పెద్దగా ఏముంటుంది, నువ్వు అంత టెన్షన్ పడకు. అరే టెన్షన్ ఉండదా అని? మనకి జాబ్ కావాలి అని అనిపిస్తుంది, మనకి ఎట్లయినా చేసి జాబ్ కావాలి అని అనిపిస్తుంది కదా, అప్పుడు ఇట్లని టెన్షన్ ఉంటుంది. అరే జల్దీ పోవాలి, మంచిగా ఇంటర్వ్యూ ఇవ్వాలి, సెలెక్ట్ కావాలి, అట్లా అనిపిస్తుంది. టెన్షన్ ఏం పడకండి ఆంటీ, పోదాం నడవండి పోదాం. పోయావు కానీ జరంతా వాటర్ తాగు, మంచిగా చల్ల వాటర్ తాగి మంచిగా చల్లవాడు, మంచిగా ఊరేవని. అద్దద్దే ఇక టైం లేదు, ఇక మమ్మల్ని ఆపకు, పోని మంచిగా పోయేస్తాం. జరంత ఆగురు, ఏమైతుందంట ఆగమాగంలో పోతాను. లేదత్తమ్మా పోయేస్తాం, 2 అవుతుంది పోయేవారికి, ఇంకా 30 minutes పడుతుంది, మళ్ళీ ఎక్కువ టైం అయిపోతుంది, మంచిగా అనిపించదు, పోతాం. సరే సరే మరి పోండి. థ్యాంక్ యూనే, థ్యాంక్ యూ పర్మిషన్ ఇచ్చినందుకు. నేను కూడా రావాలా అన్నీ? అగు నువ్వెందుకే కాంపిటీషన్, నువ్వు వస్తే ఎంతమంది అయితే ఇక మాకు జాబ్ దొరకవు, ఎందుకు వస్తున్నావే, నీకేం అవసరానికి? అరే నేనేమైనా కాంపిటీషన్కి వస్తానా అని? మీతో పాటు వస్తా, మీకు తోడుకొస్తా అంతా. ఇక ఈడుండి కూడా మంచి అనిపిస్తుంది, మీతో పాటు వచ్చినా అనుకో, నాకు కూడా టైం పాస్ అవుతుంది. అచ్చా అట్లానా, దామల్లదా పోదాం, దామల్లదా. చలో చలో పోదాం నడవండి. దారా మానస, దా పుష్ప పోదాం దా. ఎందుకే అంత అత్తన్నావు? పిసగితో పట్టిందా నీకు? ఎందుకురా నీళ్ళు వస్తున్నావు కులాల్లో, ఎవరు చెప్పిందా నీకు? షాక్ కొడుతుందంతా. ఎట్లా కొడుతుంది? ప్లగ్ తీసి పడేసిన, ఎట్లా కొడుతుంది షాకు? అచ్చా తీసినవారా? అచ్చా అచ్చా సారీ సారీరా, నాకు తెలీదు, తీయలే అనుకున్నారా? మరి అంత తెలివి తక్కువ పనులు చేయను నానమ్మ, నువ్వు అట్లా అనకు నన్ను, అట్లా తిరుగుతావేంది? అరే నీ మంచి కోసం తిట్టినంతా, నీ మంచి కోసం తిట్టినా. నాకు తెలుసు కదనే, బటన్ పెట్టి ప్లగ్ పెట్టి ఎవరెత్తారే, షార్ట్ కొట్టదా?
నాకు తెలుసు. అచ్చా పోనీ కానీ కుళ్ళల్లో వాటర్ ఎత్తారా? అవువే జరంత వాటర్ వేసి సెంట్ పెట్టి జరంత పడుకుంటారే. ఆహా వెరీ గుడ్ వెరీ గుడ్. అవు మళ్ళీ అమ్మ ఏడికి ఓనిత్తరే, ఆడుకోవడానికి పోతానే అంటే ఎండుంది అని ఓనిత్తరే. ఇక జరంతా పడుకొని సాయంత్రానికి అట్లా పోతా బయటికి ఆడుకోవడానికి. అవురా ఎండలు మస్తు కొడుతున్నాయి కదా, ఎండకు ఒకనంత నల్లగా అయిపోతారు. ఇక మళ్ళా ఎండ దెబ్బ కూడా తాగుతుంది. దానికన్నా కూలర్లో చల్లగా పడుకోండి. ఒక 2 గంటలే ఇక 2 అవుతుంది కదా, 2 గంటలే 3, 4, 5టికి పోండి ఆడుకోవడానికి. మంచిగా రాత్రి వరకు రాండి. అవు అందుకే కూలర్లో పెడతాను ఇక వాటర్లు పోతాను, జరంతా పడుకుంటా. వెరీ గుడ్ వెరీ గుడ్ రా. సరే మరి పోయి. మా ఇంట్లో వాళ్ళు కూడా డిస్టర్బ్ చేస్తారు, దాని తర్వాత పోయమంటారు. ఏందో ఏందో వీళ్ళకి. నేనైతే చల్లగా కూలర్లో వాటర్ పోసి మస్తు ఎంజాయ్ చేస్తా, చల్లగా పడుకుంటా. అమ్మా అందరూ ఒకటేసారి ఎందుకు వచ్చారు? ఒక్కొక్కరు రాండి. స్టార్ట్ అయిందా ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందా? ఇదేనా అమ్మా ఇంతే వచ్చిండ్రా? ఇంకెవరైనా ఉన్నారా ఇంటర్వ్యూ చేయడానికి? సార్ ఇచ్చారా ఇంటర్వ్యూ? ఎవరు సార్ తీసుకుంటున్నారా? అమ్మా ఎక్కడ పోవాలి? ఎంత టైం పడుతుందమ్మా? లోపలికి విలువండి. అరే అమ్మ మీరు అందరు సైలెన్స్ అవ్వండి ఫస్ట్. మాట్లాడుకుండ్రి. ఇంత మాట్లాడితే సార్ వచ్చి నన్ను తిడతాడు. మీరు ఎందుకు ఇంత ఆగమాగం అవుతారు? ఒక్కొక్కరు రాండి నా దగ్గరికి, నేను సార్ దగ్గరికి తీసుకుపోతా. ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, అందరు ఇచ్చి పోయిండ్రు, మీరు ఇప్పుడు లేట్ వస్తాను. అయ్యో లేట్ వచ్చినమ్మా? అయ్యో ఇంటర్వ్యూ అయిపోయిందా? సెలెక్ట్ చేసిండ్రా? అయ్యో అమ్మ నాకేం తెలుసు, నేను ఇక్కడ పని మనిషిని, ఇక్కడ ఆయని, నాకేం తెలుస్తుంది ఎవరు సెలెక్ట్ అయిందో ఏందో కానీ. అవు ఆంటీ ఎవరెవరు ఉన్నారు లోపల? సార్ ఉన్నారు, ఒకసారి ఉన్నాడు లోపల. అవునా? అయితే మంచిది. అమ్మ మీరు అందరు బయటికి ఉండ్రి, సార్ చూస్తే మస్తు చూడతాడు. అందరు బయటికి పోయి ఎవరైనా ఒకరు ఉండుండ్రి, ఒక్కొక్కరు చొప్పున పంపిస్తా. సరే మరి నేనుంటా. లేదు నేనుంటా. ఫస్ట్ నేను పోతా. అందరికి ఫస్ట్ పోవాలంటే నేనేం చేయాలి? ఎవరైనా ఒక్కరు మంచిగా ఫస్ట్ ఉండుండ్రి, అందరు ఉండ్రి. ఏమన్నా మీరు ఫస్ట్ పోతే మీకు సెలెక్ట్ చేస్తారా అయింది? తర్వాత వచ్చినా సెలెక్ట్ చేస్తారు, మీరు టెన్షన్ పడకుండ్రి. ఫస్ట్ ఎవరో ఒకరు ఉండి అందరు ఉండ్రి. అందరు పోయిండ్రమ్మా. ఇటు ఉంటే సార్ నన్ను తిడతారు, ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు? అరే నేను ఫస్ట్ పోతా. నేను ఫస్ట్ పోతా. నువ్వెందుకు పోతావు? నేను ఫస్ట్ పోతా అమ్మా. నేను ఫస్ట్ వచ్చిన. అరే నేను ఫస్ట్ వచ్చిన. ఏందమ్మా మీరు టీచర్ కావాల్సిన వాళ్ళు ఇంత వరుస్తే ఎట్లమ్మా? ఎట్లా మీరు అందరు పోండ్రి, మీరు ఎవరు రాకుండ్రి పోండ్రి. ఇట్లా చేస్తే మరి ఎవరిని ఇంటర్వ్యూ ఇయ్యనియా? అమ్మ ఎట్లా ఇయ్యను? నువ్వు ఎట్లా ఇయ్యనయ్యో? మేము వచ్చింది ఇంటర్వ్యూకి, సార్ మమ్మల్ని పదే సారి అడిగి మరీ చెప్పిండ్రు, అందుకు వచ్చినాం. ఎందుకమ్మా నువ్వు అట్లా చేస్తావు? ఆమె చెప్పేదాంట్లో ఏం తప్పుంది? మీరందరు ఇంత ఎగేసుకుని వస్తే ఎట్లనే? ఒక్కొక్కరు రావాలి, పోండ్రి అందరు పోండ్రి. చూడే మరి ఈమె ఉంటా అంటుంది, అందరికి ముందు పోవాలని ఉంది. ఏం చేసుడు మళ్ళా? ఏం చేసుడు లేదు, ఈ అమ్మాయిని ఉండని. ఫస్ట్ ఈ అమ్మాయి పోయి వచ్చిన తర్వాత నువ్వు పోదు శిరీష, దాని తర్వాత మాస పోతుంది, దాని తర్వాత మా కోడలు పోతుంది. సరేనా? సరే అంటే మీరు చాలా ఇంటెలిజెంట్ అనిపిస్తారు, బుద్ధివంతులు మీరు కూడా వచ్చిండ్రా ఇంటర్వ్యూ కోసం? లేదమ్మా లేదు, నేను వీళ్ళకి తోడుకొచ్చిన. నేనేమి ఇంటర్వ్యూ ఇయ్యా, నాకు జాబ్ వద్దమ్మా. నేను అంత చదువుకునేదాన్ని కాదు. చదువుకునేదాన్ని కాకపోయినా మంచిగానే బుద్ధులు చెప్తావు కదమ్మా, నువ్వు కూడా రావచ్చు కదా. అద్దమ్మా వద్దు, చదువులేని దాన్ని నాకెందుకు కానీ. సరే నువ్వు ఈ అమ్మాయిని తీసుకో, మేము నలుగురం బయటికి పోతాం. పోండ్రి జర నా మీద జాలి చూపుండ్రి, ఎందుకంటే సార్ తెలుసు కదా మా మీదనే ఎక్కువ అరుస్తాడు మళ్ళా. అమ్మా పోతానం. చెప్పమ్మా ఇక ఇంటర్వ్యూ స్టార్ట్. టెల్ మీ వాట్ అబౌట్ యూ. Sir, I am name is Lavanya. I am from Navulapur. I am having inter pass. I am nice talking in English. I am love science subject. I am science subject. Tell to student. అచ్చా ఓకే. తెలుగు వచ్చా అమ్మా? వచ్చు సార్, మస్తు వచ్చు, తెలుగు వచ్చు. అదే మళ్ళా ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఉండాలి, ఎందుకంటే పిల్లలు అర్థం కాకపోతే తెలుగులో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అవును సార్, మనకు తెలుగు కూడా వస్తుంది, ఇంగ్లీష్ కూడా వస్తుంది, అంతే సార్. ఓకే అమ్మా, అంటే ఇంటర్ చదువుకొని ఉన్నావు అన్నమాట. అవు సార్, ఇంటర్ చదువుకొని ఉన్నా. ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా అమ్మ? ఎప్పుడన్నా టీచర్ జాబ్ చేసినావా? లేదు సార్, ఏం జాబ్ గీబ్ ఏం చేయలే. ఇప్పుడే ఈ లాస్ట్ ఇయరే నా ఇంటర్ కంప్లీట్ అయింది. ఇక అంతే సార్, ఎక్స్పీరియన్స్ లేదు సార్. అచ్చా అమ్మ, నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తా కానీ సార్, ఏమన్నా సెలెక్టా లేదా రిజెక్టా చెప్పండి సార్. మీరు వెళ్ళండి అమ్మా, నేను మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీ బయోడేటా ఇచ్చిండ్రు కదా, రెజ్యూమ్ ఇచ్చిండ్రు కదా, అందులో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, మీకు కాల్ చేసి చెప్తాం.
సరే తీయండి సార్ మరి. నెక్స్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా, నమస్తే. చెప్పుండ్రమ్మా, మీరు జాబ్ కోసం వచ్చిండ్రా? అవు సార్, నాకు మ్యాథ్స్ అంటే మస్తు ఇష్టం సార్. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మ్యాథ్స్లో టాప్ చేసిన. దాని తర్వాత నా కొడుకుకి కూడా నేనే మ్యాథ్స్ ట్యూషన్ తీసుకున్నా. నాకు మ్యాథ్స్ మస్తు వస్తుంది సార్. ఇక టీచర్ అవ్వడం అంటే మస్తు ఇష్టం సార్. నాకు మ్యాథ్స్ టీచర్ అవ్వడం అంటే మస్తు ఇష్టం. ఇక మీరు ఛాన్స్ గిట్టి ఇస్తే, నన్ను సెలెక్ట్ గిట్ట చెప్తే, ఇక నేను మంచిగా టీచర్ అవుతా సార్. మ్యాథ్స్ టీచర్ మంచిగా చెప్తా మీ పిల్లలకి. అచ్చా, ఎన్నో క్లాస్ వరకు చెప్పగలుగుతారు అమ్మా? సార్ నేను 10th క్లాస్ వరకు చెప్తా సార్. 10th క్లాస్ వరకు చెప్పగలుగుతా. అచ్చా, అవునా అమ్మా? సరే అమ్మా. ఇంకేమన్నా ఇంగ్లీష్ వచ్చా అమ్మా నీకు? అంటే ఇంగ్లీష్ రాదు సార్. అంటే నాకు మాట్లాడడం రాదు, జరంత వస్తుంది, కానీ ఎక్కువ రాదన్నమాట. కానీ అర్థం చేయగలుగుతా. కానీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్. అన్ని ఫార్ములాస్ ఇప్పుడు కూడా గుర్తున్నాయి. అచ్చా, వెరీ గుడ్ అమ్మా. సరే అమ్మా, మళ్ళా నువ్వు పోవచ్చు. అదో సార్, చెప్పరా సెలెక్ట్ అయినా లేకపోతే ఫెయిల్ అయినా చెప్పరా? చెప్తామమ్మా. ఇక 5 రోజులు ఆగండి, ఓపిక పెట్టుండ్రి. ఇగో 5 రోజుల తర్వాత ఎంతమంది మంచి మంచి ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రో వాళ్ళని సెలెక్ట్ చేసి కాల్ చేస్తాం. మీరు టెన్షన్ పడకండి. మీరు ఈడే నవ్వుల పూరులే కదా, మీకు చెప్తాం సెలెక్ట్ అయితే. అవు సార్, సరే మరి. నమస్తే సార్, పోతామయ్య. సరే అమ్మా. నెక్స్ట్. చెప్పమ్మా, నీ పేరేంటి? జాస్మిన్. నా పేరు జాస్మిన్ సార్. ఓకే అమ్మా, చెప్పమ్మా నీ గురించి. సార్ ఏం చెప్పాలి? ఏమన్నా నీ గురించి చెప్పు. సార్ నా పేరు జాస్మిన్, కానీ నాకు రోజ్ అంటే ఇష్టం. ఇక నాకు వంట అంటే చేయడం రాదు సార్, కానీ తినడం మస్తు ఇష్టం సార్. నాకు దోశ అంటే ఇష్టం, బిర్యానీ కూడా ఇష్టం సార్. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే నేను లేట్ లేస్తా సార్. పొద్దున్న లేవడం ఎందుకో ఇష్టం లేదు. అగో అమ్మ, ఇట్లాంటివి కాకుండా ఏమన్నా మంచి చెప్పమ్మా. మంచి చెప్పాలా సార్? అయితే ఇల్లు తుడవడం నా బాధ్యతనే సార్. ఇంటి ముందు ముగ్గు కూడా ఎత్తా సార్. అగో మంచి చెప్పమంటే ఇట్లా చెప్తాయిందమ్మా. నువ్వు వచ్చింది దేనికి? సార్ జరంతా జాబ్ చేద్దామని వచ్చిన సార్. ఏం చేద్దాం సార్, ఇంట్లో ఉంటే ఈ పని ఆ పని చెప్తాండ్రు. ఇక పనులు తప్పించుకోవడానికి జాబ్ చేద్దామని వచ్చిన సార్. ఆగు, మళ్ళా నీకు నాలెడ్జ్ లేదా? ఏమన్నా టీచర్ జాబ్ కోసం వచ్చినావు, మళ్ళా ఏం చెప్తావు పిల్లలకి? చెప్తా సార్, మస్తు నాలెడ్జ్ ఉంది నాకు. నేను యూట్యూబ్లో అన్నీ చూస్తా కదా సార్, మస్తు చెప్పగలుగుతా. మస్తు నాలెడ్జ్ ఉంది సార్. అవు ఏం చదువుకున్నావు అమ్మా? సార్ 10th ఫెయిల్ అయినా, అది జర ఎక్కువ చదువుబుద్ధి కాదు సార్ నాకు, అందుకు 10th ఫెయిల్ అయినా. సరే అమ్మా, నువ్వు పోవచ్చు ఇక. అగో సార్, ఫెయిల్ అయినా పాస్ అయినా ఇస్తాండా జాబు? చెప్తామమ్మా, తర్వాత చెప్తాం. పోమ్మా పో. సార్ జర సెలెక్ట్ చెయ్యండి సార్. అంతా పని తప్పిపోతాయి, మంచిగా ఇంటి నసపోతుంది. సరే అమ్మా, సరే చేస్తా. పో అమ్మ, పో. అవు సార్, నాకు జాబ్ ఇచ్చిన జరంత మంచి జాబ్ ఇయ్యండి. హాయిగా కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఉండే జాబ్ ఇయ్యండి.